గందరగోళం మధ్య ముగిసిన టెక్కే మార్కెట్ యార్డ్ షాపుల బహిరంగ వేలం రెండో విడత 10 షాపుల వేలానికి స్పందన కడువు. గత వేలంలో పాల్గొన్న వారే మళ్లీ బరిలోకి. తొలి విడతలో వేలం దక్కించుకున్న వారు ఇంకా పూర్తి మొత్తాలు చెల్లించలేదనే చర్చ. బకాయిలు ఉండగానే మరో వేలం నిర్వహణపై ప్రశ్నలు. మార్కెట్ యార్డ్ అధికారుల వ్యవహార శైలిపై విమర్శలు. వేలం ప్రక్రియలో పారదర్శకత పాటించలేదని స్థానికుల ఆరోపణలు. ఆదాయ లక్ష్యాల సాధనలో అధికారులు విఫలమయ్యారనే అభిప్రాయాలు. షాపుల కేటాయింపులు, చెల్లింపుల వివరాలు వెల్లడించాలని డిమాండ్. టెక్కే మార్కెట్ యార్డ్ వేలం వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశం. స్టార్ట్ అవుతుంది. షాప్ నెంబర్ 11 ఆ గుడి దగ్గర 20 షాప్ వస్తుంది. అంటే 11 నుంచి 20. అది గమనించుకొని మీరు ఏ షాప్ మీకు అవసరమో దానికి వాడుకోండి. వాడిన వారు 1 మంత్ రెంట్ వెంటనే చెల్లించాలి. అదనంగా 18% చేసి చెల్లించాలి. ఈ విషయం కూడా దృష్టిలో ఉంచుకొని మీరు పాట పాడండి. ఒకవేళ మీరు ఇప్పుడు చెల్లించకపోతే నెక్స్ట్ హైయెస్ట్ పాట వాళ్ళకు అది యాక్షన్ లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు మొదటగా షాప్ నెంబర్ 11 కి వేల పాట మొదలవుతుంది. షాప్ నెంబర్ 11 మార్కెట్ రంగం వాళ్ళ పాట 5,300. 9,000 టోకన్ నెంబర్ 44. టోకన్ నెంబర్ 11. టోకన్ నెంబర్ 11,000. టోకన్ నెంబర్ టోకన్ నెంబర్ 9,000. టోకన్ నెంబర్ 15,300. టోకన్ నెంబర్ 44 15,300. షాప్ నెంబర్ 11 15,500. టోకన్ నెంబర్ 16,000. టోకన్ నెంబర్ 16,500. 16,600. టోకన్ నెంబర్ 44. షాప్ నెంబర్ 11 16,600. 17,000. టోకన్ నెంబర్ 36. 17,000. టోకన్ నెంబర్ 36. ఒకటోసారి టోకన్ నెంబర్ 36 17,000. టోకన్ నెంబర్ 44 17,100. టోకన్ నెంబర్ 40 17,500. టోకన్ నెంబర్ 40 17,500. టోకన్ నెంబర్ 50 18,600. టోకన్ నెంబర్ 36 18,000. టోకన్ నెంబర్ 36 18,000. ఒకటోసారి టోకన్ నెంబర్ 36 18,000. రెండోసారి టోకన్ నెంబర్ 38 18,400. టోకన్ నెంబర్ 38 18,400. ఒకటోసారి టోకన్ నెంబర్ 40 18,500. టోకన్ నెంబర్ 40 18,500. ఒకటోసారి టోకన్ నెంబర్ 40 18,500. టోకన్ నెంబర్ 50 18,000. టోకన్ నెంబర్ 44 18,700. టోకన్ నెంబర్ 44. ఒకటోసారి టోకన్ నెంబర్ 44 18,700. రెండోసారి 18,700. టోకన్ నెంబర్ 50 18,800. టోకన్ నెంబర్ 48 19,000. టోకన్ నెంబర్ 44. 1 మంత్ ఇప్పుడే కట్టేది. ఆలోచించుకొని పాడుకోండి. ఆశామాషి కావాలన్నది కొంచెం చూసుకొని పాడుకోండి. ఎంత
టోకెన్ నెంబర్ 45 30,000 ఒకటోసారి. టోకెన్ నెంబర్ 45,000 రెండోసారి. టోకెన్ నెంబర్ 45 30,000 రెండున్నరసారి. టోకెన్ నెంబర్ 45 30,000 మూడోసారి. షాప్ నెంబర్ 13 మార్కెట్ కమిటీ వారి మాట 5,300. టోకెన్ నెంబర్ 22 8,000. కన్ఫ్యూజ్ అవుతాను, ఒక్కొక్కరు చెప్తా, అందరికీ రాసుకుంటా. టోకెన్ నెంబర్ 22 8,000. టోకెన్ నెంబర్ 28 10,000. టోకెన్ నెంబర్ 28 ఎంత? 10,000. మీదెంత? ఆ టోకెన్ నెంబర్ 14 11,000. అందరూ రాసుకోవాలి, నేను మీరు మీద చెప్తే. మీదెంత బ్రదర్? టోకెన్ నెంబర్ 43 12,000. 21 టోకెన్ నెంబర్ 21 12,500. టోకెన్ నెంబర్ 28 13,000. టోకెన్ నెంబర్ 48 15,000. టోకెన్ నెంబర్ 48 15,000. టోకెన్ నెంబర్ 21 16,000. టోకెన్ నెంబర్ 21 16,000. 17,000. టోకెన్ నెంబర్ 23 17,000 17,500. టోకెన్ నెంబర్ 21 17,500. టోకెన్ నెంబర్ 21 17,500. టోకెన్ నెంబర్ 28 18,000. టోకెన్ వాళ్ళు పాడుకుంటారు. టోకెన్ నెంబర్ 23 18,100. టోకెన్ నెంబర్ 21 20,000. టోకెన్ నెంబర్ 21 20,000 ఒకటోసారి. ఆటగారుడు 2 నెలల డిపాజిట్ కట్టాలి, దాంట్లో 1 నెల ముందు కట్టాలా? మీరు వాడుక భాషలో రాసింటే బాగుండదు, అందరికి అర్థమయ్యేటట్టు. అంతమంది పన్నులు ఎవరు కట్టలే కదా, అది ప్రాసెస్ జరుగుతుంది. అందుకని ఈసారి ఖచ్చితంగా కట్టాల్సిందే అని పెట్టేసి పెట్టినాం. సిండికేట్ గా వేలం వేసుకుంటారు అనేది బయట టాక్ నడుస్తుంది. దాన్ని ఇప్పుడు మనకు రిటర్న్ ఇయ్యం కదా. మొన్న వేలం విషయంలో బాగా హుందాగా జరిగింది అనేది అంటున్నారు కదా, బాగా ఎక్కువ ఆదాయం వచ్చిందని. ఇప్పుడు అందరు సిండికేట్ అయ్యి ఇది చేస్తున్నారని అంటున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 2వ విడత జరిగిన 10 షాపులకి, చెక్క మార్కెట్ యార్డు షాపులకి వేలంపాట పాల్గొని అత్యధిక రేట్లకి నంద్యాల పట్టణ ప్రజలు పాల్గొనడం జరిగింది. 2,41,700 రూపాయలు మార్కెట్ యార్డుకి జమ కావడం జరిగింది. గతంలో 27,500 మాత్రమే నంది రైతు సమాఖ్య వాళ్ళు చెల్లించేవాళ్ళు. ఇప్పుడు 2,14,200 అదనంగా మార్కెట్ యార్డుకి ఆదాయం రావడం జరుగుతుంది. వీటన్నిటినీ మేము కోర్టుకి సబ్మిట్ జరుగుతుంది. కోర్టు వారి ఆర్డర్ ప్రకారం అది త్వరలో షాపులు పాడుకున్న వాళ్ళకి మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈరోజు శిల్పా సహకార సమితికి ఇవ్వబడినటువంటి 10 షాపులు, అంటే 11 నుంచి 20 వరకు ఉన్న షాపుల్లో ఈరోజు ఆక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఆక్షన్ లో పెద్ద ఎత్తున వాళ్ళ వినియోగదారులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ షాపులకి
15,000 నుంచి 35,000 వరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ యొక్క టోటల్ అమౌంట్ మనకు నెలకు 2,41,700 డబ్బులు మనకు ఈ రెంట్ రూపేనా మనకు మార్కెట్ కమిటీ ఆదాయము సమకూరుతుంది. గతంలో దానికి శిల్ప సహకార సమితి వాళ్ళు కేవలం 27,500 మాత్రమే కట్టేవాళ్ళు. దీని వలన మనకు అదనంగా 2,14,000 అదనంగా రావడం జరిగింది నెలకు. ఇది కూడా మనం కోర్టు అనుమతి తీసుకొని వాళ్ళకు వీలైనంత తొందరగా వారము లేదా 10 రోజుల లోపల వాళ్ళకు ఖాళీ చేసి కొత్తగా వేలంలో పాల్గొన్న వారికి కేటాయించబడిందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.